నమస్తే బ్రో. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రదర్? అన్న నిజంగా చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్న. నేను నిజంగా ఇన్ని రోజులు మేము కళ నెరవేరిందన్న ఫీలింగ్ వచ్చిందన్న. ఎవడెవడో ఏదేదో రాశారన్న యూట్యూబ్లో, ఏదో ఛానల్ అసలు అమ్ముడు పోయిన 3 పెన్నులు ఉన్నాయి, అసలు ప్యాకేజ్ సార్ ఎన్నో రకాల విమర్శ ఇచ్చారన్న. మేము కూడా చాలా మంది మీడియా మీదకి వచ్చి కల్ట్ చూపిస్తామంటే మమ్మల్ని ట్రోల్ వేశారు. అసలు వీళ్ళకి చేత కాదు, వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారని ఈసారి పక్కన పని చాలా సీరియస్గా తీసుకున్నాం. అందుకోసం గడప గడప వెళ్ళిన పవన్ కళ్యాణ్ అతిపెద్ద మెజారిటీతో గెలిపించాం. నిజంగా ఇప్పుడు నేను చూడండి, ఎక్కడ పోయినా పిఠాపురం తాలూకా అంటారు, పెద్ద వాళ్ళు కూడా పిఠాపురం తాలూకా అంటే ఒక మార్క్ క్రియేట్ చేస్తామంట. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, నీతి నిలదొరపక మంచితనం మారిపోయేలాంటి లాంటి వ్యక్తి అన్న. నిజంగా ఈరోజు చూడ ఏ రాజకీయ ఒక పాయింట్ చెప్తాను, ఏ రాజకీయ నాయకుడన్నా వాళ్ళు పోటీ చేసి ఒక నియోజకవర్గం ఉండదు, ఇంకో నియోజకవర్గంలో. ప్రతి మీరు చూస్తే తెలంగాణలో ఎక్కడైనా చూసుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే బంజారాహిల్స్లో ఉంటాడు, ఎమ్మెల్యే కాలనీలో ఉంటారు. సో మీరు ఎక్కడైనా పులివెందులు పోటేసే వ్యక్తి వచ్చి హైదరాబాద్ ఉంటాడు. సో నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా పిఠాపురం సొంత ఇల్లు కొనుక్కొని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక సింబాలిక్ చూపించాడు. అదొక మంచి క్లీన్ పాలిటిక్స్ చెప్పొచ్చు. అంతేందుకు మొన్న ఒక అమ్మాయి తప్పిపోయిన అమ్మాయిని సింగిల్ డేలో తీసుకొచ్చాడు. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే సినిమాలు చూసాం కదా, ఇటువంటి వాళ్ళని సినిమాలు చూసాం కదా అని ఫీలింగ్ వచ్చింది. నిజంగా అట్లాంటి కాపాడడం అనేది చాలా గ్రేట్ అన్న. అదొక 2 పాయింట్స్ చెప్పొచ్చు. నిజంగా చాలా మంచి క్వాలిటీ ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురం అనే నియోజకవర్గం మీద హోటల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు కదా, సో చాలా హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి సో ఆ పేరు మీద. సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రదర్? అన్న పిఠాపురం అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అది నిజంగా ఒక మార్కెటింగ్ అని చెప్పొచ్చు అన్న. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా కానీ 100% అది కొత్త ఆనందం వస్తే 100% మీరు పెట్టుకున్న బిజినెస్ ఏదైనా 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఎక్కడ చూసినా, ఎక్కడ చేయడం లేదన్న. ఆ బండిపై ప్లేట్లలో చూస్తే పిఠాపురం తాలూకా, నేను పిఠాపురం డిప్యూటీ సీఎం తాలూకా అనేది ఒక ట్రెండ్ అట్లా స్టార్ట్ అయింది అనమాట. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. 100% ప్రతి వాళ్ళు మీరు చూడండి అన్న, 100% సక్సెస్ అవుతారు నమ్మకం నాకైతే క్లియర్ ఉంది. సో ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాబట్టి 100% సక్సెస్ అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, మా దేవుడు అన్న. నిజంగా సో నీతి నిజాత నిలువతురూపం మంచితనాన్ని మారిపోయారు. నిజంగా చాలా మంది కార్యకర్తలు ఏంటంటే వాడుకొని వదిలేస్తారు, లైక్ అంటే రౌడీలను క్రియేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి లీడర్లను తయారు చేస్తాడు. ఒక టీ అమ్ముకునే టికెట్ ఇచ్చి ఎంపీ గెలిపించాడు అన్న. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నిజంగా పార్లమెంట్లో అట్లాంటి వ్యక్తి నిజంగా పవన్ అదే అన్న. మీరని చెప్పండి, నేనని చెప్తాను. సో నిజంగా అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి. సో నిజంగా ఒక నిక్కాసైన లీడర్, ఒక మంచి క్లీన్ పాలిటీ చేయాలనుకున్న వ్యక్తి. ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటల రోడ్ మీద వెళ్తుందో నిజమైన శాస్త్రం వచ్చాను గాంధీ అన్నాడు. దాని నిజమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎగ్జామ్ మనం చూసాము. అట్లాంటి వ్యక్తి నిజంగా మాట్లాడడం చాలా హ్యాపీనెస్ ఉంది. 100% పవన్ కళ్యాణ్ వ్యక్తులు రావాలి. ఇట్లాంటి వ్యక్తి ఎంతమందికి ఆదర్శం ఇవ్వాలి. థ్యాంక్ యూ బ్రో.